అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంట రుచులు. మేము ఎంతో రుచికరమైన టమాటో నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నామండి పర్ఫెక్ట్ కొలతలతో. సో ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 1/2 లీటర్ గానుగ పల్లి నూనెను వేసుకున్నామండి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాతకి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాము. 2 కిలో టమాటోస్ని కడిగేసుకొని మంచిగా తడి లేకుండా తుడుచుకున్నాం అనమాట. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఇప్పుడు వేసుకుంటున్నామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మనము టమాటాలని మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా టమాటా ఇలా ఉడికిన తర్వాతకి మేము ఇందులో ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు వేసుకుంటున్నామండి. దీంట్లో సీడ్స్ అన్నీ తీసేసుకున్నాము. సో ఇలా వేసిన తర్వాతకి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఇవి మగ్గనివ్వండి. సో ఇలా మిక్స్ చేసేటప్పుడు ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేశారనుకోండి మంచిగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూడండి, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిందనుకోండి టమాటాలు మగ్గిపోయినట్టే అన్నమాట. ఇలా ఆయిల్ అంతా బయటికి ఇలా కనిపిస్తుంది కదండి, అప్పుడు మన టమాటాలన్నీ ఉడికిపోయినట్టే అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మేము 150 గ్రామ్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాతకి ఇందులో ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర మెంతుల పొడిని వేసుకుంటున్నామండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే ఇందులో 140 గ్రామ్స్ కారము, అలాగే 200 గ్రామ్స్ పచ్చళ్ళ ఉప్పు వేసుకుంటున్నామండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాతకి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయిందనమాట. దీన్ని మనము బయట పెట్టుకున్నామంటే ఒక 3 to 4 months స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 6 months వరకు స్టోర్ ఉంటుందన్నమాట. అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. థ్యాంక్ యూ.